ఈడు మళ్ళీ వచ్చిండు. ఏమరా మంత్రి, జ్వరం తగ్గిందా? మహారాజా, నిన్నేం జరిగిందో తెలుసా? నిన్న పొద్దుగల 7 గంటలకు ఎండ తెరిసింది. తర్వాత మహారాజా రాత్రి 7 గంటలకు చీకటి అయింది. మధ్యలో మహారాజా మధ్యాహ్నం అయిందిరా. నిన్న ఊళ్ళో ఏం జరిగిందో తెలియదా మహారాజా మీకు? నాకెట్లా తెలుస్తుందిరా? నిన్న మొత్తం ఇంట్లోనే ఉండి బ్రేక్ఫాస్ట్ పచ్చడి కూడా బుక్కిన, లంచ్ వంకాయ టమాటతో రైస్ తిన్నా. ఇక నైట్ అయితే అదే సలిగూడతో చపాతీలు తిని వండుకున్నా. నువ్వురా మరి? నేను కూడా చపాతీలు తిన్నా మహారాజా. చూసినవారా, సేమ్ మనం. అసలు మనం ఊరోళ్ళందరినీ పిలిచి అడుగుదాం, ఓడో నిన్న రాత్రి ఏం తిన్నాడో. చపాతీ తిన్న వాళ్ళందరినీ ఒక గ్రూప్ చేద్దాం, రైస్ తో తిన్న వాళ్ళని ఇంకో గ్రూప్, 2 గ్రూపులకు కబడ్డీ పోటీ పెడదాం. గెలిచిన వాళ్ళకి ప్రైజ్ మన కింద 5200 రూపాయలు ఇద్దాం. మరి ఆడోళ్ళకి మహారాజా? ఆడోళ్ళకి ముగ్గుల పోటీలు పెడదాం రా. గెలిచిన వాళ్ళకి 500 రూపాయల సీర కొనిద్దాం. 500 అంటే పాపం మహారాజా, ఆడోళ్ళంటే మన ఇంటి మహాలక్ష్మి కదా. తెలుసురా, కానీ మహాలక్ష్మి ఇంట్లో ఆ పండుగలు అయితే ఇల్లుకు సున్నమోళ్ళు ఎత్తారా మగోళ్ళు. మరి కానీ ఇంట్లో బూజు ఆలే దొరుకుతారుగా. బూజు దులిపెట్టప్పుడు సజమే సామాన్ కిందోళ్ళు పెడతారా మనం. మరి సరే మహారాజా, అట్లనే మా ఇంట్లో నేను తినంగా మిగిలిన 2 సంవత్సరాలు ఒక దానిమ్మ పండు ఉంది, పోయేటప్పుడు తీసుకపో, మీ పోరాలను కృషి అవుతారు. ఈడు